ఈరోజు ఎంత అకాల వర్షం వచ్చినా కూడా పెద్ద వాన వచ్చినా కూడా 15 నిమిషాల్లో నీళ్లు పోయేదానికి మేము దానికి ఎట్లా చేయాలా ప్లాను మా ఇంజనీర్లతో ప్లాన్ వేయించుకొని ఎంత పెద్ద వాన వచ్చినా 15 నిమిషాల్లో రోడ్డు మీద నీళ్లు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఈ కాలువలు మొదలు పెట్టాము. ఇప్పుడు చూసినారు విపరీతమైనటువంటి నీళ్లు ఒక అర్ధ గంట ముందు ఉన్నాయి ఎక్కువ. ఇప్పుడు చూడు ఎక్కడ చూసినా కూడా లెవెలింగ్ పెట్టి నీట్ గా ఎక్కడే కానీ నీళ్లు నిల్చకుండా ఉండాలనే సదుద్దేశంతోనే మంచి అభిప్రాయంతోనే ఈ కాలువలు చేయడం జరిగింది. ఇంకా ఈ కొద్దిగా ఇంకొక వారం 10 రోజులకల్లా ఇక్కడి నుంచి బస్టాండ్ వస్త్రభారతి అందుకు దాటిపోతే ఇప్పుడు పాతకాలం అంతా పూడిపోయింది. ఈ నీళ్లు కూడా చాలా కొద్దిగా మున్సిపాలిటీ వచ్చే నీళ్లు కొద్దిగా బంద్ చేశారు. అవి కూడా ఒక వారం 10 రోజుల్లో ఆ నీళ్లు కూడా పెంచుతాం ఈ కాలువలోకి నీళ్లు దించితే మున్సిపాలిటీ నీళ్లు కూడా ఎక్కువ మా ఈ కాలువ ద్వారానే పోయేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడైతే ఆ నీళ్లు కూడా పోయేదానికి ఆస్కారం ఉంటుందని చెప్పి మేము ఈ కాలువ అయిపోతానే ఇక్కడ ఉన్నటువంటి సుందరీకరంగా ఉంటుంది. అటు సైడ్ కాలువ పెట్టి తొందరలోనే 100 అడుగుల వెడల్పుతో రోడ్లు వేయడము డివైడర్ వేయడం కూడా తొందరలోనే మా కొద్ది మేము పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీ ద్వారా ప్రజలకు మా కొత్తపల్లి గ్రామ పంచాయతీ ప్రజలే కాదు ఈ కాలువ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలకు కూడా చాలా అవసరమైనటువంటి కాలువ. ఎంత వీలైతే అంత తొందరగా డే అండ్ నైట్ కష్టపడి పని చేసి తొందరగా ఈ కాలువలు పనిచేస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పెద్ద ఆయన కానీ వరదరాజు రెడ్డి గారు మా కొత్తపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు నేను రుణం తీసుకునేదాన్ని అవుతా అని చెప్పి తెలియజేసుకుంటూ